నేనేం చేస్తున్నా సంపాదించకపోతే ఏం సమయం ఇట్లా అయింది ఎట్లా అంటే నువ్వు కలుపున కోర్టు పోయా ఊరికి రామాయణ వద్దు అని పైన చెప్పింది కోర్టుకు పోయి నాకు బీజేపీలో నాలుగు ఉంది కదా పోయిన అప్పుడు ఏం మాట్లాడలే నాకు తీరులా ఏమో పోతుంది నాకు నేను ఓడిపోయా నాకు నేను రూపం తక్కువ దినామ వచ్చేది నన్ను టార్చర్ పెట్టేదే నాకు అవమానం చేసేదే ఈ పని చేస్తాను న్యాయాలకు పోయినాము కోర్టు ఏం చెప్తే దాన్ని రెడీగా ఉన్నాను కోర్టు ఎట్లా చెప్తే అట్లా నేను వింటాను కోర్టులో వాళ్ళే పెట్టుకుంది నాకు ఇటు పెట్టు దీనికి సంబంధము లేదు ఆయన దీని ಬಗ್ಗೆ ఆయన తెలియదు ఈ నూరికన్నా రూపము ఆయమో ఏమో అని చెప్తాను వాడు షెడ్డి చంద్రన్న వాడు షెడ్డి వాడు వీడు వాడు అని మాట్లాడతాను నేను రైతు నేనేం చేసేది నేను షెడ్యూల్లోనే ఎప్పుడు ఉండేది నేను మామూలుగా సేద్యం చేసేవాడు వీళ్ళ అబ్బు కార్మిక వీళ్ళ తాతవాళ్ళు కానీ వీళ్ళ అబ్బోళ్ళు కానీ షెడ్యూల్లో బతికిండేవాళ్ళే కదా నేను కూడా షెడ్యూల్లో ఉండేదా ఈ ఊరితోవా 150 ఎకరాలు ఉంది ఊరు పక్కన ఉండే జమీన్లు ఉన్నాయి వాటినంతా వీళ్ళే మాట్లాడిస్తూ ఉండలే నేను కూడా సిక్కిపోయాను వీళ్ళకి ఈ చంద్రయ్య వెంకచంద్ర అది వెంకచంద్రమ్మ నేను ఒక రైతు నన్నే ఈ బీజేపీ వాళ్ళు మన ప్రెస్ మీట్ పెట్టిండాడు ప్రెస్ మీట్ పెట్టింటే ప్రెస్ మీట్లో వాడు షెడ్డి చంద్రన్న వాడు షెడ్డి వాడు వీడు వాడు అని మాట్లాడతాను నేను రైతు నేనేం చేసేది నేను షెడ్యూల్లోనే ఎప్పుడు ఉండేది నేను మామూలుగా సేద్యం చేసేవాడు వీళ్ళ అబ్బు కార్మిక వీళ్ళ తాతవాళ్ళు కానీ వీళ్ళ అబ్బోళ్ళు కానీ షెడ్యూల్లో బతికిండేవాళ్ళే కదా నేను కూడా షెడ్యూల్లో ఉండేదా నన్ను తిరస్కరిస్తూ ఉండేవారు ఆయన ఎట్లా సంపాదించట్లా సుమారు ఉంటే 10 ఏళ్ళు చేస్తున్నాను ఆయనకి 10 ఏళ్ళు ఆయన జట్లనే ఉంటుంది తోడుకొచ్చింది మేమే ఎట్కే వెంకసారానికి సత్తారాయణ శెట్టి నేను ఆయన జట్లో 10 ఏళ్ళు ఉండింది ఆయనకి ఆయన నా మీద అప్పుడేం అలిగేషన్లే అన్నాకేం చేసా ఎవరో మాట్లాడింది వీడు మీడియా పెట్టా మీడియాలో వాడు షెడ్డి చంద్రగాడు వాడు ఈడు మాట్లాడిచ్చా అన్నాక ఆయనేమన్నా వాడు ఆ పాళ్ళగాడు వాడు పొద్దు సైడ్ చేసుకునేది మాట్లాడతాడు మా తాత్కాలం మా తాత్కాలంలో మేము ఉండేది దీంట్లోనే మేము ఈ జమీన్లో మేము పెద్ద కుటుంబం మాది ఒక 50 మనిషి ఉన్నాం మేము మా పిన్నయ్య బిడ్డలకి నెలుగురు ఆడబిడ్డలు అయిపోయి నెలుగురికి 4 గంటలు ఇచ్చిండాం నేను ఒక గంట పెట్టుకున్నాను నేను పెద్దోడు వీళ్ళు పొచ్చి సైడ్లు చేసుకుని మాట్లాడుతూ ఉన్నాను యాడ్సుడు ఇదే ప్రచారం చేస్తాడు ఈవో తక్కువయ్యేది ఇంకొక తక్కువయ్యేది వీనికి అలా ఇప్పుడు నేనేమన్నా తొందర చేయను వాళ్ళు తప్పుగా మాట్లాడినా ఏమన్నా మాట్లాడి చెప్పనులే ఆయన అలా ఇప్పుడు నన్ను అట్లా తప్పర్థంగా చేసేది తిట్టేది ఈ పనులంతా అందుకు అవసరంగా ఇప్పుడు అది ఎట్లా అంటే నాకు 2002లోనే నాకు తెలిసా ఇది వాళ్ళు సర్వే పట్టుకొని వస్తే బంగారపేటనిక ఆయన వచ్చిందే ఇది నీకు గ్రామ్ టౌన్ అన్నయ్య అని చెప్పి అప్పుడు తెలిసా నాకు గ్రామ్ టౌన్ అని నేను చుట్లాను మేమే ఉండేదాన్ని ఇంకా ఆ పక్క ఈ పక్క మేమే ఉండాము ఆ రోడ్డు అన్నాక మాకు 20 గుంటలు మిగిలే ఈడ ఆడ సబ్స్టేషన్ కిడిచిపెట్టి రోడ్ కిడిచిపెట్టి ఒక 25 గుంటలు కూడా ఉంటుంది మా ఆడబిడ్డలు మేము తలాకుండా చెప్పుకొని ఉన్నాం దీన్ని సాగుబడి చేసుకున్నాం ఇప్పుడు 100 ఏళ్ళకి పైన అయిపోయింది మా తాత మా ముత్తాత కాలం ఇంకా మేమే ఉన్నాం నాకే తెలీదు మా తాత మా అబ్బాయి సెట్లు పెట్టింది మామిడి చెట్లు అప్పటి ఇంకా మేము ఉండాము దానికి ఏముంది ఇప్పుడు వీళ్ళు ఏమరంటే నువ్వు చేసుకొనిసినావు ఈ ఊరితోవా 150 ఎకరాలు ఉంది ఊరు పక్కన ఉండే జమీన్లు ఉన్నాయి వాటినంతా వీళ్ళే మాట్లాడిస్తూ ఉండలే నేను కూడా సిక్కిపోయాను వీళ్ళకి ఖరాబ్ జమీన్ ఎంత ఉందా అందరితో క్లియర్ చేయండి నేను చేస్తాను దానికి ఏం తప్పేం లేదు నేను నిషేధునే మాట ఏమీ లేదా ఓటు పూసినాను అంతా అయింది నాకేమయ్యా మేము 2002లో పోతిమి నాకు తెలిసా 2004లో నాకు గ్రామ టౌన్లోకి గ్రామ సభలో హనుమంతయ్య అనేవాడు ప్రెసిడెంట్గా ఉండే అప్పుడు ఉండే ఎవరు వెంకటమునియప్ప ఎమ్మెల్యేగా ఉండే నాకు ఆ పీరియడ్లో ఏమైందంటే ఆయన హనుమంతయ్య ఆయనకి ఖాతా చేసేయంట ఎవరి తొందర ఏం లేదు అని చెప్పి గ్రామ టౌన్లో పెట్టి ఊరంతా ఒప్పుకుంది నాకు 9, 10 అంతా ఇచ్చిరి కందాయం కట్టుకోమంది రెజ్యులేషన్ రాసిరి రెజ్యులేషన్ కూడా చూపిస్తాం అంతా చేసిరి ఇంకేముంది ఇంకా కలకుండా ఉంటుంది కలకుండా అంటే 2012లో ఏం చేసిరే ఊరోళ్ళు ఎవరు అర్జీ ఎత్తుకొచ్చేసి ఆ సైడ్ చేయాలని నేనేం చేస్తున్నా సంపాదించకపోతే ఏం సమయం ఇట్లా అయింది ఎట్లా అంటే
నువ్వు కలపకుండా కోర్టుకు ఊరికి రామాయణ వద్దు అని పైన చెప్పింది. కోర్టుకు పోతే 5 ఏళ్ళు తిరుగులాడితే 5 ఏళ్ళు అయినాక వాళ్ళు పిన్నమ్మ వచ్చా ఏమిటికి ఎమ్మెల్యేగా రామక్ పీరియడ్లో నాకు పర్మనెంట్ ఇంజక్షన్ అయిపోయి పర్మనెంట్ ఇంజక్షన్ అయ్యా. పర్మనెంట్ ఇంజక్షన్ అయ్యా ఇంకేముందే పర్మనెంట్ ఇంజక్షన్ అయ్యా తీసుకుంటే వస్తుంది అన్నాక వాళ్ళు వీళ్ళు ఏం చేసిరే తిరగది మీద వచ్చి 6-4 ఏళ్ళు జరిగా అన్నకాడ ఇంబర్హా ఇచ్చింది. ఇది న్యాయాలయాల్లో ఉండి మనకి పర్మనెంట్ ఇంజక్షన్ ఇచ్చాక అయ్యేదని ఇచ్చేసింది. అన్నకు వచ్చేసి తిరగా అన్నకి ఈడొచ్చేసిందా అన్నకేం చేసా లోకాయుత తక్కువే ఆనంద్ కుమార్ ఇట్లా వాళ్ళు ఇంకొక 5 మనిషి లోకాయుతలో కూడా నాకే అయిపోయా మాకే అయ్యా అన్నకు లోకాయుతలో అయ్యా నాకు తిరగా కలకుండా ఉంటే తిరగా వచ్చింది తిరగా రద్దు ఇచ్చేయండి వచ్చిందంటే అన్నకు నాకు తిరగా కోర్టుకు పోతే అడ్వాన్స్ సూట్ వేస్తుంది. అడ్వాన్స్ సూట్ వేసిందానికి అన్నకు టెస్ట్ ఇది ఇచ్చింది. ఆయన ఏం చేసేకూడదు దీన్ని మార్చకూడదు అని టెస్ట్కి ఇచ్చింది. అన్నకేమైపోయా అన్నకు తలగా కలకుండా ఉంటే హైకోర్టుకు పోయా. హైకోర్టులో పోయిందా హైకోర్టులో రిజెక్ట్ అయిపోయింది. కేసులో చేరాలని వచ్చింది. హైకోర్టు ఏం చేసా రిజెక్ట్ చేసేసి దీనికి మీకు సంబంధం లేదు నువ్వేమన్నా గవర్నమెంట్ వాళ్ళయా మీ ఎవరు వచ్చేదానికి తరిపేస్తుంది దానికి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అంతా అయింది కోర్టులో ఉన్నాను విషయంలో కోర్టులో ఏమైతే అది కానీ మాకు కోర్టు ఏం చెప్తే దానికి నేను ఒప్పుగా ఉండాలి. కోర్టులో మాకు అయితే కానీ అలా వాళ్ళకైతే వాళ్ళకే చెప్తాం కోర్టు అయితే మేమే పెట్టాం అదే కదా. అందుకే మేము ఇట్లుంటే నన్ను దినామం వచ్చేది నన్ను టార్చర్ పెట్టేదే నాకు అవమానం చేసేదే ఈ పని చేస్తూ ఉన్నారు. నన్ను మీడియాలో ఈ పని చేస్తున్నారు. నువ్వు వాడు ఈడు నువ్వు పాలేగాడు అన్నాక చూడండి సమయం ఈ సెట్ ఎన్ని సెట్లు చూడండి ఈ సెట్లు చూడండి ఎన్ని సెట్లు. ఇప్పుడు మా తాత్కాలం ఉండే జమీను మా అబ్బ పెట్టిన సెట్లు మేము ఉండాము మేము మా తలకు ఒక సెట్ పెట్టుకున్నాము మా ఆడబిడ్డలకు నలుగురికి 4 బిడ్డలు మా పిన్నయ్య బిడ్డలు అదే మా పిన్నయ్య బిడ్డలది ఇది నేను ఈ డేర్ వచ్చి పెట్టుకున్నాను. ఈ రోడ్డుకు 1 ఎకరా జమీన్ పోయింది అది అన్నాక ఇంకా ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పేది వద్దు మనకి అట్లే వద్దు న్యాయాలను పోయినాము కోర్టు ఏం చెప్తే దాన్ని రెడీగా ఉన్నాం. కోర్టు ఎట్లా చెప్తే అట్లా నేను వింటాను. కోర్టులో వాళ్ళే పెట్టుకుని నాకు ఇచ్చి పెట్టు ఇంతే కదా. ఇప్పుడు అన్నకు బీజేపీలో 4 ఉంది కదా పోయిన అప్పుడు ఏం మాట్లాడలే అన్నాక నాకు తీరులా ఏమకపోతుంది అన్నాక వీళ్ళని ఓడిపోయా అన్నాక నేను రూపం తక్కువది తప్పేముంది ఆయనకి నేను కథ చెప్పిండ్లా ఆయనకి దీనికి సంబంధము లేదు ఆయన దీని ಬಗ್ಗೆ ఆయన తెలియదు ఈ 100 కన్నా రూపము ఆయమో ఏమో చెప్తా ఉంది.